రానున్న కొన్ని వారాల వ్యవధిలో ప్రపంచ వాతావరణం సమూలంగా మారిపోతోంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరిస్తోంది ఐక్యరాజ్యసమితి. పసిఫిక్ మహాసముద్రం కేంద్రంగా ఏర్పడే ఈ సూపర్ ఎల్నినో కారణంగా రుతుపవనాలు పూర్తిగా బలహీనపడతాయి. పంటలు పండని పరిస్థితి వస్తే భారత ప్రభుత్వం, ప్రజలు చేయాల్సిందేంటి? గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచ మానవాళికి ప్రమాదం పొంచి ఉంది. భూతాపంతో రుతుపవన వర్షాలకు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న కొన్ని వారాల్లో ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా మార్చేయగల ఎల్నినో ముంచుకొస్తోందని ఐక్యరాజ్యసమితి తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఈ ఎల్నినో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దశాబ్దాల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన వాతావరణ మార్పులు సంభవిస్తాయని తేలిపోయింది. సాధారణంగా తీవ్రమైన ఎల్నినో ఏర్పడినప్పుడు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భిన్నమైన పరిస్థితులు తలెత్తుతాయి. దక్షిణ అమెరికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియాలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన కరువు, కార్చిచ్చులు వస్తాయి. అదే సమయంలో అమెరికాలోని దక్షిణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వరదలు ముంచెత్తుతాయి. ముఖ్యంగా భారత్ విషయానికి వస్తే ఎల్నినో కారణంగా రుతుపవనాలు తీవ్రంగా బలహీనపడతాయి. దీనివల్ల వర్షపాతం తగ్గిపోతుంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం కుదేలై పంట దిగుబడులు తగ్గిపోతాయి. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సప్లై చైన్ దెబ్బతిని ఆర్థిక వ్యవస్థలకు లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. మనిషి సృష్టిస్తున్న వాతావరణ మార్పులకు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడే ఈ ఎల్నినో కలిస్తే ఎలాంటి విపత్తులు వస్తాయోనని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఈ ఎల్నినో దెబ్బకి వచ్చే 2027 సంవత్సరం చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 3 నెలల పాటు కరువు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా వేడెక్కుతున్న సముద్రపు నీటి కారణంగా జూన్ నుంచి ఆగస్టు మధ్య ఎల్నినో ఏర్పడటానికి 80% అవకాశం ఉంది. ఇది నవంబర్ వరకు కొనసాగే అవకాశం కూడా 90% లేదా అంతకంటే ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ ప్రకారం రుతుపవన కాలంలో దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం ఆలస్యంగా వస్తూ ఉండటం ఇందుకు సంకేతంగా చెప్పుకోవచ్చు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఎల్నినోకు ప్రతిస్పందనగా జిల్లా స్థాయి ప్రణాళికలను అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివిధ రాష్ట్రాలు, సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది. రైతులకు సమాచారాన్ని వేగంగా అందించడానికి డిజిటల్ మీడియాతో పాటు కాల్ సెంటర్ సేవలను కూడా బలోపేతం చేయాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రపంచ వాతావరణ సంస్థ శాస్త్రవేత్తలు అంచనా ప్రకారం సముద్ర ఉపరితలం కింద ఉన్న నీరు సాధారణం కంటే 6 డిగ్రీలు వేడిగా ఉన్నట్లు కనిపిస్తోంది. సముద్రంలో నిల్వ ఉన్న ఈ అదనపు ఉష్ణం అక్కడి ఉపరితలాన్ని వేడి చేస్తూ తద్వారా ఎల్నినోకు ఆజ్యం పోస్తోంది. భూమధ్య రేఖ దగ్గర పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు గాలులు బలహీనపడినప్పుడు దక్షిణ అమెరికా తీరంలోని జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. సముద్రపు జలాలు ఇలా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇది ప్రపంచవ్యాప్త గాలిని, మేఘాల సరళిని మార్చడం ద్వారా వాతావరణాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. దైనందిన జీవితంలో జరుగుతున్న ఈ టెంపరేచర్స్, ఈ డిఫరెన్స్ మూలాన ఏంటంటే వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాక్టరీ వర్కర్ ఉన్నాడు అనుకోండి, ఒక పీక్ ఎల్నినో ఇయర్లో వాడు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తాడో నార్మల్ ఇయర్లో ఇంకా ఎక్కువ చేస్తాడు. అంటే ప్రొడక్టివిటీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ తగ్గిపోతుంది. టూరిజం పడిపోతుంది. అలాగే అపార్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ నేను అనేది, అలాగే ఫిషింగ్ ఇండస్ట్రీ తగ్గిపోతుంది. మామూలుగా కూడా ఎప్పుడైతే మీకు ఎల్నినో మూలన టెంపరేచర్స్ అవి పెరిగిపోయినాయో ఓవరాల్ వెదర్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ జెట్ స్ట్రీమ్ స్పీడ్స్ కూడా తేడాలు వస్తాయి, అలా డిఫరెన్సెస్ ఉంటాయి. తర్వాత వెస్ట్ నుంచి ఈస్ట్ వచ్చేవాళ్ళు చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేయడం అది జరుగుతుంది ఈ కమర్షియల్ ఎయిర్ప్లేన్స్లోనూ. అక్కడ ఇలా మనం చూసుకున్నట్టయితే వివిధ రకాల ఏరియాస్లో, వివిధ రంగాల్లో ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉంటుంది మనకి.
అంటే వ్యవసాయ రంగంలోనండి ఎల్నినో మూలాన మామూలుగా మనకి వచ్చే వర్షాలు అనుకున్న రీతిలో రావు. సూపర్ ఎల్నినో అంటున్నారు. -15% వరకు డెఫిసిట్ చెప్తున్నారు భారత వాతావరణ సంస్థ వారు కూడా. సోయింగ్ ప్యాటర్న్స్లో కూడా మార్పులు జరుగుతాయి. తర్వాత ఏంటంటే టెంపరేచర్ ఎప్పుడైతే పెరుగుతుందో సాయిల్ మాయిశ్చర్ లెవెల్స్ కూడా మారిపోతాయి. అది ఎప్పుడు కూడా మనం వరి నాట్లు వేసేటప్పుడు మనకి ఆ వరి నాట్లకి తగినంత తేమ అందకపోవడం మూలాన కూడా గ్రోత్ ఆఫ్ సీడ్స్ కానీ లేకపోతే గ్రోత్ ఆఫ్ ప్లాంటేషన్ అన్నీ కూడా దే విల్ డ్రాప్. ఇప్పుడు అగ్రికల్చరల్ అవుట్పుట్ ఈల్డ్ కూడా తగ్గిపోతుంది. WMO ప్రకారం ఎల్నినో ఉన్నప్పటికీ 2 కారణాలతో ఎల్నినో ప్రభావం తక్కువగా ఉండే అవకాశాలు లేకపోలేదు. హిందూ మహాసముద్ర ద్విధ్రువం కారణంగా ఎల్నినో వల్ల కలిగే కరువు ప్రభావాలను పూర్తిగా అధిగమించి భారతదేశానికి మంచి వర్షపాతాన్ని తీసుకురాగలదు. రెండవది మ్యాడన్ జూలియన్ ఆసిలేషన్ MCO. ఇది భూమధ్య రేఖ వెంబడి తిరిగే మేఘాలు గాలుల ప్రపంచవ్యాప్త చక్రం. ఇది ఆ చక్రం భారతదేశం మీదుగా వెళ్లినప్పుడు బలహీనమైన ఋతుపవనాల సమయంలో కూడా భారీ వర్షాలను కురిపిస్తుంది. ఎల్నినో కారణంగా అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులు ఖాయమని చెబుతున్నారు. సాగునీటిని పొదుపుగా ఉపయోగించుకోని పక్షంలో ఖరీఫ్ సీజన్లో కష్టాలు తప్పవు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే వరి లాంటి పంటల సాగు తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడి పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వనుంది. వరికి ఎక్కువ నీరు అవసరం. ఈ నేపథ్యంలో బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 86,000 ఎకరాలను గుర్తించారు. ఆయా జిల్లాల్లో మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సుమారు 1,00,000 ఎకరాలకు కంది, మినుము, శనగ విత్తనాలను 50% రాయితీపై పంపిణీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. పల్స్ మిషన్ ద్వారా రైతులు పండించిన కందులు, మినుములను 100% సేకరిస్తామని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు సమయానికి సలహా సూచనలు అందించాలని, కరువును తట్టుకునే స్వల్పకాలిక పంటల ధృవీకృత విత్తనాలు వారికి అందించాలని కేంద్రం ఆదేశించింది.